హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. దీప విషయంలో బావ ప్రవర్తన తనకి నచ్చడం లేదని సుమిత్రతో చెప్పి బాధపడుతుంది జ్యోత్స్న. ఇక ఈ జ్యోత్స్న చేతిలో నుంచి గాజు గ్లాసు పడడంతో చూసుకోవాలి కదా, అలర్ట్గా ఉండాలి కదా అని అంటాడు కార్తీక్. అలర్ట్గా లేకపోవడం వల్లే ఇంతవరకు వచ్చింది బావ. గ్లాస్ అయితే నువ్వు పగలకుండా పట్టుకున్నావు, కానీ నీ భయాన్ని నిజంగా కాకుండా ఎవరు ఆపలేరు కదా అని అంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని కార్తీక్ అడగడంతో ఏం లేదు, మనం బయటకు వెళ్దాం అని అడుగుతుంది. వెళ్దామా అని రిక్వెస్ట్గా అడుగుతున్నావు ఏంటి మర్దలివి, పైగా కాబోయే భార్యవి. పద బావ బయటకు వెళ్దాం అని డిమాండ్ చేయాలి అని అంటుంది సుమిత్ర. ఆ మాట విన్న కార్తీక్, మీరంతా ఇలా ఎంకరేజ్ చేసేందుకే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇష్టం లేదు అన్న మాటలను కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నాను అని మనసులోనే అనుకుంటుంది జ్యోత్స్న. మరింత పిచ్చిదాన్ని చేసుకుంటాడు కార్తీక్. ఇంతలో సుమిత్ర, రే కార్తీక్, నా కూతుర్ని అలా బయటకు తీసుకొని వెళ్ళరా అని అంటుంది. సరేనని మరదల పిల్లతో షికారుకి బయలుదేరుతాడు కార్తీక్. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు జ్యోత్స్న అని సుమిత్ర అంటే, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మామ్ అని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా అని అంటుంది సుమిత్ర. బావ పట్టుకొని పోయి ఉంటే ఆ గ్లాస్ పగిలిపోయేది, మొక్కలయ్యేది. కొన్నిసార్లు మనసు కూడా అంతే, అదుపులో ఆలోచనలతో జారిపోతుంది. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి 2 చేతులు కావాలి. అవి నీవైతే బాగుండనిపిస్తుంది మామ్ అని సుమిత్ర 2 చేతులు పట్టుకొని వేడుకుంటుంది జ్యోత్స్న. ఏదైనా తప్పు చేసినప్పుడు నిన్ను తిడుతుంటే నీపై నాకు ప్రేమ లేదని అనుకుంటున్నావా అని అంటుంది సుమిత్ర. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని తిట్టడం కంటే ముందే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అని అంటుంది జ్యోత్స్న. నాది ప్రేమ మాత్రమే కాదు జ్యోత్స్న, భయం కూడా. ఓ అందమైన జీవితాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. అది నీకు అందేలోపే దాన్ని ఎక్కడ దూరం చేసుకుంటావో అనేది మా భయం. నీ సంతోషం కంటే మాకు ఏది ముఖ్యం కాదు అని నువ్వు అర్థం చేసుకో. వెళ్ళు, బావతో వెళ్ళు అని కూతురికి ధైర్యం చెప్తుంది సుమిత్ర. దాంతో జ్యోత్స్న థ్యాంక్స్ మామ్ అని సంతోషపడిపోతుంది. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగానే ఉండాలి, నీ ఆనందాన్ని ఎవరు అడ్డుగా రాకూడదు అని అంటుంది. ఇక జ్యోత్స్నని తీసుకొని కారులో వెళ్తాడు కార్తీక్. కానీ దీప మీద ఉంటాడు. ఇంతలో శౌర్య ఐస్ క్రీమ్ బండి దగ్గరకు కనిపిస్తుంది. కార్తీక్కి, రౌడీ ఇక్కడుందేంటి అని కారు బ్రేక్ వేస్తాడు. చిచ్చర పిడుగు దగ్గరకు పరుగులు తీస్తాడు. అది చూసిన జ్యోత్స్న ముఖం మాడిపోతుంది. ఏంటి రౌడీ, ఇక్కడున్నావు, నువ్వు స్కూల్కి పోలేదా అని శౌర్యని అడుగుతాడు. కార్తీక్, వెళ్తున్నా కదా, ఇదే స్కూల్ అని తన స్కూల్ని చూపిస్తుంది శౌర్య. ఈ స్కూల్లో చేర్పించడం ఏంటి, మనం అనుకున్నది వేరే స్కూల్కి కదా. సరే, ఎండ ఎక్కువగా ఉంది, పద కారులో కూర్చో, మాట్లాడుకుందాం అని శౌర్యాన్ని కారు ఎక్కిస్తాడు కార్తీక్. అది చూసిన జ్యోత్స్న మండిపోతుంది. చెప్పు రౌడీ, ఆ స్కూల్కి వెళ్ళనని చెప్పి ఇక్కడున్నావు ఏంటి అని అడుగుతాడు కార్తీక్. ముందు ఆ స్కూల్కే తీసుకొని వెళ్ళింది, కానీ ఆ స్కూల్లో చదవాలంటే అమ్మా నాన్న బాగా చదువుకొని ఉండాలంట. నాకు ఆ స్కూల్ నచ్చింది, కానీ నేను ఇక్కడ చదువుకొని కలెక్టర్ అవ్వాలని అమ్మ చెప్పింది అని అంటుంది శౌర్య. ఆ మాటలు విన్న జ్యోత్స్న, అసలు నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు, ఏం చేస్తున్నాడు, నాకంటే బావకి వీళ్ళే ఎక్కువైపోయారు అని బాధపడిపోతుంది. ఇక రౌడీ, నేను ఈ స్కూల్లో జాయిన్ అయిన విషయం అమ్మ ఎవరికి చెప్పొద్దని చెప్పింది, నీకు చెప్పేశాను అని స్కూల్ లోపలికి పరుగులు తీస్తుంది. ఇక కార్తీక్ అయితే తెగ ఫీల్ అయిపోతాడు. శౌర్యాన్ని మంచి స్కూల్లో వేస్తానని చెప్పి నేను చదివించుకుంటానని అన్నది దీప, ఇప్పుడేమో ఈ స్కూల్లో వేసింది, పైగా కలెక్టర్ అవ్వాలంట అంటూ దీప జపం చేస్తుంటాడు. దాంతో జ్యోత్స్న అనుమానం మరింత బలపడుతుంది. పారు అన్నట్టుగా కార్తీక్ దీపపై చూపిస్తున్న జాలి కాదు, బాధ్యతే. నన్ను ఎందుకు తీసుకొచ్చాడో కూడా మర్చిపోయి ఆ దీప గురించి మాట్లాడుతున్నాడు. ఇక నాకేం విలువ ఉన్నట్టు అని మనసులో అనుకుంటుంది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి అని కార్తీక్ అంటే, ఇంటికి పద అని అంటుంది. సరేనని కారుని ఇంటికి పోనిస్తాడు కార్తీక్. ఇంతటితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.